UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రపంచంలోని కొన్ని దేశాలకు జనాభా పెరుగుదల ఓ పెద్ద సమస్యగా మారితే ఇంకొన్ని దేశాలకు తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు అతిపెద్ద సమస్యగా ఉంది. దీంతో ఆయా దేశాలు వారి యువతకు సంతానోత్పత్తిపై దృష్టి పెట్టాలని సూచిస్తూ అందుకు భారీ బహుమతులు కూడా ప్రకటిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. ఈ విషయంలో పలు దేశాలు ఇప్పటికే త్వరగా పెళ్లిళ్లు చేసుకోవాలని, అనంతరం పిల్లలను కనాలని యువతకు రిక్వెస్ట్లు పెడుతూ వరుస సెలవులు ఇస్తూ ఆ దిశగా ఆలోచన చేయాలని కోరుతుంది. ఈ సమయంలో తాజాగా ఎలాగైనా జనాభాను పెంచండి, దేశ సేవ చేయండి అంటూ పిలుపునిస్తున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఒక పక్క తగ్గుతున్న జనాభాల రేటు, మరోవైపు 2.5 ఏళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్తో యుద్ధంలో బలైపోతున్న దేశ యువత, దానికి తోడు నిర్బంధంగా సైన్యంలో చేరాల్సి రావడంతో పెరుగుతున్న దేశాన్ని వీడుతున్న వారి సంఖ్య వెరసి రష్యాకు ఇప్పుడు జనాభా సమస్య వచ్చింది. ఈ దేశంలో జనాభా గణనీయంగా తగ్గిపోతుంది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ దేశ ప్రజలకు సరికొత్త పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రోజు పని మధ్యలో లంచ్, కాఫీ బ్రేక్ టైంలో కూడా సంతానోత్పత్తికి ప్రయత్నించాలని, ఫలితంగా జనాభాను పెంచి దేశ సేవ చేయాలని పిలుపునిచ్చారు. దీంతో ఈ పిలుపుపై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయంపై స్పందించిన రష్యా ఆరోగ్య మంత్రి యెవగెనీ షెప్టోపలోవ్, రోజంతా పనిలో ఉంటున్నామా అనే లేనిపోని సాకులు చెప్పకండి. సృష్టి కార్యానికి ఆఫీస్ పని ఏమాత్రం అడ్డంకి కారాదు. లంచ్ బ్రేక్, కాఫీ బ్రేక్ ఇలా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా జననాల రేటును పెంచడానికి రష్యా ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అబార్షన్ నిబంధనలను అత్యంత కష్టసాధ్యంగా మార్చేసింది. మరోపక్క మొదటి కాన్పునకు ఏకంగా 9.4 లక్షల బహుమతిని ప్రకటించింది. పిల్లల్ని కని పెంచడమే మహిళల ప్రధాన బాధ్యత అంటూ మత పెద్దలతో చెప్పిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.